హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఊరికెళ్ళినప్పుడైతే ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి ఈ తేకైతే తెచ్చారనమాట. చూసారా ఇది ఎంత పెద్దగా ఉందో? దీన్ని చూసి ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. మీకు ఈ ఫిష్ ముందే తెలిస్తే కూడా కామెంట్ చేయండి నాకు. ఇంకా అప్పుడైతే అందరూ తిన్నారు. కాస్త పీస్ అయితే కట్ చేసి ఉంచారనమాట. నేను ఊరు వచ్చిన తర్వాత వండుకుంటానని చెప్పి. ఇంక నేను హైదరాబాద్ వచ్చాకైతే వండుతున్నాను. దీన్ని తేకు అంటారు. దీన్ని ఉడకబెట్టుకుని పులుసు కూడా పెట్టుకుంటారు చాలామంది. ఎవరి టేస్ట్ ఆళ్ళది కదా! ముందైతే ఉప్పు, పసుపు వేసి వేడి నీళ్ళు మరగనివ్వాలి. ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ తేకు వేసి దాన్ని ఉడకబెడితే దానికున్న స్కిన్ అయితే ఇంత ఈజీగా ఊడిపోతుందనమాట. ఇంకా అది ఊడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా బిర్యానీ స్పైసెస్, చికెన్ మసాలా, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి దాంట్లోనే ఒక 2 లేదా 3 ఎగ్స్ కూడా వేసి మిక్సీ పట్టండి. ఇది పేస్ట్ కింద అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసిన తేకులో వేసి దాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసి తర్వాత కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి ఇందాక మనం కలిపింది ఉంది కదా దాన్ని వేసి బాగా ఫ్రై అవనిస్తే ఒక 20 మినిట్స్ పడుతుంది. మన తేకు పిడుపు అయితే రెడీ అవుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.